హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరవింద్. మనం ఈరోజు చేస్తున్నాం మటన్ దమ్ బిర్యానీ, స్పెషల్ హైదరాబాద్ స్పెషల్ నవాబీ స్టైల్. ఓకే, ఎగ్జాక్ట్ ముస్లిం స్టైల్. మనం ఏం చేసినాం అంటే ఇలా మటన్ తీసుకున్నాం. ఆల్రెడీ నిన్న అయితే మనం మ్యారినేషన్ చేసుకున్నాం అన్నట్టు. మ్యారినేషన్లో గరం మసాలా, కొరియాండర్ పౌడర్, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా, అదే కొత్తిమీర, పుదీనా, ఇంకా లెమన్ జ్యూస్, ఇంకా పెరుగు ఇప్పుడు కలుపుకున్నాం అన్నట్టు. పెరుగు నిన్న నైట్ కలుపుకుంటే ఇప్పుడు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం పెరుగు అనేది ఇప్పుడు కలుపుకున్నాం. మిగతా అన్ని మసాలాలు నిన్న నైటే కలిపి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం పెరుగు కలుపుకున్నాం. సో కలిపి ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మ్యారినేషన్ చేసి ఇక దమ్ ఎక్కించుడు. ఇక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాం మెయిన్ అన్నట్టు. ఇది ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్ అనేది మెయిన్ బిర్యానీ. ఫ్రైడ్ ఆనియన్ లేకపోతే నో టేస్ట్ అసలు. మెయిన్ అన్నట్టు దీన్ని హిందీలో భరిస్తూ ఉంటారు, ముస్లిమ్స్లో భరిస్తూ ఉంటారు. దీన్ని ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసింది ఉంది కదా, అది మొత్తం మేము వేసేసుకున్నాం అన్నట్టు దమ్ పెట్టినకి. యాక్చువల్గా ఇది 2.5 kg ఉంది మటను. సో మన ఇండియాలో అయితే పొయ్యిలు మంచిగా ఉంటాయి, మటన్ కూడా మంచిగా లేతది ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కచ్చా మటన్ వేసి దమ్ వేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఏంటంటే కొద్దిగా ముదిరిన మటన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫారెన్లో పెద్ద పెద్ద మటన్ ఉంటుంది. ఒక మేక వచ్చేసి 30 కిలోలు 40 కిలోలు ఉంటుంది ఇక్కడ. సో మనకు ఉడకడానికి కష్టం అవుతుంది కాబట్టి నేను కొద్దిగా 60% ఇట్లా కుక్ చేస్తాను, దాని తర్వాత రైస్ వేస్తాను అన్నట్టు. సో అప్పుడు మొత్తం సెట్ అవుతుంది. ఏదో అట్లా వేస్తాను వీడియో కోసం. వాటర్ పడ్డాయండి, సారీ. ఇది మనం బిర్యానీ కోసం రైస్ వేసుకున్నాం అన్నట్టు. సో మనం యాక్చువల్గా 2 పెట్టినాను. ఇది కూడా రైస్ కోసమే. ఎందుకు ఇట్లా పెట్టినా అంటే మన దగ్గర బిగ్ బౌల్స్ లేవు. సో అందుకోసమే 2 వేసిన. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఫస్ట్ వాటర్ వేసి కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, హోల్ గరం మసాలా లైక్ కాటమం, బే లీఫ్, స్టార్ యానిష్ ఇవన్నీ వేసేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలా సాల్ట్ అనేది సీ వాటర్ లెక్క ఉండాలి. టేస్ట్ చేస్తే సీ వాటర్ లెక్క ఉండాలి, అయితే పర్ఫెక్ట్ ఉన్నట్టు సాల్ట్. సో ఇది 60% బాయిల్ చేసుకోవాలి. మనం ఎట్లా వేసుకోవాలంటే బిర్యానీ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి లేయర్ వైజ్ వేసుకోవాలన్నట్టు. ఫస్ట్ 60%, తర్వాత 70, 80% ఇట్లా వేసుకుంటే మనకి రైస్ అనేది పుల్లలు వస్తుంది. మొత్తం ఇక్కడనే 80% వేస్తే ఇక్కడ కింద ఏమవుతాయంటే ఓవర్ కుక్ అయిపోతూ ఉంటుంది, లైక్ మెత్తగా అయిపోతుంది అట్లా అన్నట్టు. సో నువ్వు ఇట్లా లేయర్ వైజ్ వేసుకున్నావు అనుకో, పర్సంటేజ్ వైజ్, సో ఫ్లఫీగా పుల్లలు ఉంటుంది బిర్యానీ. వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 50% కుక్ అయింది, 60%. ఇంకొక రౌండ్ కూడా ఉంది సేమ్ ఇంత రైస్ బాయిల్ అవుతుంది. అది 70% బాయిల్ చేసి మీదకి చేసేస్తాను. వేసి ఒక 30 minutes దమ్ పెడతాం. సో ఫినిష్ అవుతుంది. ఇక అప్పుడు లాస్ట్కి మనం ఫైనల్గా చూపిస్తాను. సెకండ్ టైం మళ్ళీ ఇస్తున్నాం. ఇది 70% కుక్ అయింది రైస్. చలో ఫినిష్గా మీదకి మనం కొద్దిగా కలర్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫినిష్ దమ్ పెట్టేసాడు. ఇక గీ యాడ్ చేసినాను, హోమ్ మేడ్ గీ ఆంటీ పంపించింది. సో మస్తు టేస్ట్ ఉంటుంది గీ తోటి కూడా, ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది బిర్యానీకి. లైట్గా గరం మసాలా వేస్తే మంచిగా ఫ్లేవర్ కలుగుతుంది రైస్కి. రూపాయలతో కవర్ చేస్తున్నాం. మన ఇండియాలో అయితే మనం పిండి పెట్టి ఇట్లా పెట్టి చేస్తారు. సో అంతా రిస్క్ పని మనకి. పిండి కలిసి అంతా మన బ్యాచులర్స్ కదా, ఇట్లా నడుస్తూ అన్నారు. ఇట్లా కూడా మనం
స్క్రీన్ బయట పోకుండా ప్యాక్ చేయొచ్చు అల్యూమినియం ఫాయిల్ తోటి. ఇప్పుడు మనం ఒక 30 minutes స్లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది మటన్ బిర్యానీ. మంచిగా బాగుంటుంది. ఇక బాగుంటుంది నేను చెప్పే బదులు మన వాళ్ళు తిని చెప్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్. బిర్యానీ రెడీ. మనం చూపిస్తున్న మటన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి మటన్ ఎంత మంచిగా సాఫ్ట్గా ఉందో. ఫైనల్గా రెడీ మటన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్. చూస్తున్నారు కదా మటన్ ఎంత మంచిగా వచ్చిందో. స్మెల్గా అయితే అసలు పిచ్చెక్కుతుంది నాకైతే. మంచి పిచ్చెక్కిస్తా బిర్యానీ లెక్క ఉంది అసలు. సేమ్ టైటిల్ అదే పెట్టాలి యూట్యూబ్ లో, పిచ్చెక్కిస్తా.